హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, ఫైనల్లీ చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని ఎంతోమంది ఎన్నో కలలు కనింటారు. ఇంకొంతమందికి డాక్టర్ ఎలా అయినా అవ్వాలి, నేను మంచి సర్వీస్ చేయాలి అన్న ప్యాషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ డ్రీమ్ని అచీవ్ చేయబోయే రోజు వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫైనల్గా మీరు మే 4th రోజున మీ నీట్ ఎగ్జామ్ మంచిగా రాస్తే మంచి మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది. మంచిగా ఎంబీబీఎస్ చేస్తారు, డాక్టర్ అయిపోతారు. మీరు మీ డ్రీమ్ని అచీవ్ చేయబోయే రోజు వస్తుంది అంటే ఎంత పాజిటివ్గా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత పాజిటివ్ వైబ్ ఉండాలి మీ చుట్టూ. ఇదే పాజిటివ్ థింకింగ్తో, ఇదే పాజిటివ్ ఎనర్జీతో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. ఒక్కటే నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను, మీరు మీ ప్రాసెస్ని నమ్ముకోండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ వస్తుంది అంటే చాలామందికి చాలా టెన్షన్ ఉంటుంది, ఎలా రాస్తాము ఏంటో అని. ఒక్కటే, మీరు మంచిగా చదివారు, మీరు చదివింది రేపు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయబోతున్నారు, అంతే. జస్ట్ మీ ప్రాసెస్లో ఫైనల్ స్టెప్లో ఉన్నారు, ఈ ఫైనల్ స్టెప్ కూడా కరెక్ట్గా చేయండి, సీట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక 3 థింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆ 3 థింగ్స్ మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. మీ అందరికీ తెలుసు, ఈసారి ప్యాటర్న్ చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ 3 hours 20 minutes ఉంటే ఈసారి 3 hours మాత్రమే. టైం మేనేజ్మెంట్ ఈజ్ ద కీ. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఆ 180 minutes లేదా 170 minutes, ఎందుకంటే 10 minutes సైన్ చేయడానికి, ఇంకా ఎగ్జామ్ హాల్లో కొన్ని మనకి వర్క్స్ ఉంటాయి కదా, దానికి వెళ్ళిపోతుంది. 170 minutes స్టార్టింగ్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఏం చెయ్యాలి అన్నది మీ దగ్గర ప్లాన్ ఉండాలి. ఒకవేళ ప్లాన్ లేకపోతే ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ప్లాన్ ఫాలో అయ్యింటే మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు అదే ప్లాన్ని ఎగ్జామ్ హాల్లో అటెంప్ట్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ పేపర్ కనుక ఎక్కువగా లెంతీగా వచ్చి ఎక్కువగా టఫ్ వస్తే మీ ప్లాన్లో ఎగ్జామినేషన్ హాల్లో మీరు చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికక్కడ మీరు చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మినిట్ నుంచి 170 minutes వరకు బయాలజీ ఎంతసేపు చేయాలి, కెమిస్ట్రీ ఎంతసేపు చేయాలి, ఫిజిక్స్ ఎంతసేపు చేయాలి అనేది ప్లానింగ్ వేసుకోండి. ఆ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్తున్నారో లేదో ఎవ్రీ 30 minutesకి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. చూడండి, సబ్జెక్ట్ అందరూ చదువుతారు, కానీ సబ్జెక్ట్ చదివిన ప్రతి ఒక్కరికి సీట్ రావట్లేదు. ఎందుకు అంటే టైం మేనేజ్మెంట్. సబ్జెక్ట్తో పాటు ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా అఫెక్ట్ చేస్తాయి. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వచ్చేసి మీ ర్యాంక్ డిసైడింగ్, మీకు మంచి మెడికల్ కాలేజీలో రావాలా, ఒక లాస్ట్ మెడికల్ కాలేజీలో రావాలని డిసైడ్ చేసేది టైం మేనేజ్మెంట్. మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో ఎవ్రీ 30 minutes మీరు చూసుకోవాలి, నేను అనుకున్న ప్లాన్ ప్రకారం నేను వెళ్తున్నానా లేదా. ఒకవేళ ఫస్ట్ 30 minutes మీరు లేట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ 30 minutes కొంచెం స్పీడప్, అంటే మరీ ఒక్కసారిగా ఇంకా లాస్ట్ 1 hour ఉంది అనంగా చూసుకొని ఒక్కసారిగా ఫాస్ట్ చేసుకునే బదులు ఎవ్రీ 30 minutesకి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనల్ని మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటే అక్కడే మీరు ఆఫ్ సక్సెస్ అయిపోయినట్టే. ఓకే. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయండి. స్టార్టింగ్ టైం ఉంది కదా అని మరీ స్లోగా చేయకుండా స్టార్టింగ్ నుంచి కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయండి. ఒకవేళ ఫస్ట్ 30 minutes లేట్ అవుతే నెక్స్ట్ 30 minutes, ఆ తర్వాత వచ్చే 30 minutesలో కొద్దిగా మీ స్పీడ్ని పెంచుకుంటూ పోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ హాల్లో ఆ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ నా వ్యూవర్స్ అందరూ ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేస్తారని, ఆల్రెడీ మీరు ఒక ప్లాన్ వేశారని అనుకుంటున్నాను. వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోండి, అండ్ ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారా లేదని చెక్ చేసుకొని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఎగ్జామినేషన్ హాల్లో. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం వినేదే, పేపర్ అనేది ఈజీగా ఉంది అంటారు, బట్ పక్కన లెంతీ అనే వర్డ్ ఉంటుంది. పేపర్ అనేది మోడరేట్గా ఉంది అంటారు, బట్ పక్కన లెంతీ అనే వర్డ్ ఉంటుంది. లెంతీ అనేది ఉంటుంది కాబట్టి లెంతీ అనేది వస్తుంది అంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ కీ. అండ్ నెక్స్ట్ థింగ్, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ పేపర్ ఇవ్వగానే ఓపెన్ చేయగానే అందరిలో టెన్షన్ ఉంటుంది. నేను మీకు చెప్పేది ఏంటి అంటే,
సో చూడండి, నేను ఒకటి చెప్తున్నానంటే దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్, యాజ్ ఎ పిహెచ్డి స్కాలర్, మనం సైన్స్ చదువుతాం కాబట్టి మార్నింగ్ మీరు ఎగ్జామినేషన్ డే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా. సో మీరు ఎప్పుడు లేచినా సరే 6కి 11కి ఎప్పుడు లేచినా సరే పొద్దున్నే మెడిటేషన్ చేయండి ఎగ్జామినేషన్ డే రోజు. చూడండి, అంతా ఇది వర్క్ చేయాలి. మనం ఎన్నేళ్ళు పడిన కష్టం ఆ 3 అవర్స్లో చూపించాలి. మన బ్రెయిన్తో పని ఉంటుంది. సో ఆ బ్రెయిన్కి మనం ఎక్సర్సైజ్ ఇవ్వాలి కదా. ఆ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అనేది ఎలా ఇస్తాం? త్రూ మెడిటేషన్. మెడిటేషన్ చేయండి. మార్నింగ్ లేవగానే ఆ రోజు మీరు మెడిటేషన్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఇంకా 2 PM ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ చేసే ముందు డీప్ బ్రెత్ తీసుకోండి. ఒక 3 times డీప్ బ్రెత్ తీసుకొని కొంచెం వాటర్ తాగండి. ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉంటారు. సో ఖచ్చితంగా డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ చేంజ్. మీరు డీప్ బ్రెత్ తీసుకొని వాటర్ తాగిన తర్వాత ఖచ్చితంగా మీరు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్ డే రోజు సో మార్నింగ్ మంచిగా తినండి. అండ్ ఆఫ్టర్నూన్ సో మీరు 12కి అలా లోపలికి వెళ్ళే ముందు సో జ్యూస్ తాగడం కానీ, లేకపోతే మీరు ఏదైనా తినాలి, ఓకే, ఏదైనా కొంచెమన్నా తినాలి. సో పెరుగు ఇలాంటిది అవాయిడ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ నిద్ర వస్తుంది అంటారు కాబట్టి పెరుగు అవాయిడ్ చేయండి. కానీ లైట్ ఫుడ్ తినేసి వెళ్ళండి. ఎందుకంటే మన బ్రెయిన్కి కూడా ఎనర్జీ కావాలి కదా వర్క్ అవ్వాలి అంటే. సో ఖచ్చితంగా తినేసి వెళ్ళండి, తినకుండా అయితే వెళ్ళొద్దు. ఇది నా సజెషన్. అండ్ ఎలాంటి జంక్ ఫుడ్ తినొద్దు, బిర్యానీస్ తినొద్దు. కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే బిర్యానీ తిన్నారనుకోండి, ఒక ప్లేట్ బిర్యానీ మొత్తం తింటే మీ ఎనర్జీ అంతా డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్తుంది, కన్వర్ట్ అవుతుంది, బ్రెయిన్కి వెళ్ళదు ఎనర్జీ అంతా. సో కాబట్టి లైట్ ఫుడ్ తీసుకుంటే సో కొంచెం ఇక్కడికి వెళ్ళి ఎక్కువగా బ్రెయిన్కి ఎనర్జీ వెళ్తుంది, మీరు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. సో ఇది సెకండ్ విషయం చెప్పాలనుకున్నాను. అండ్ ఎగ్జామ్ ముందు రోజు సాటర్డే నైట్ మంచిగా నిద్రపోండి. ఒక సాలిడ్ స్లీప్. అన్నా నిద్ర రావడం కష్టమన్నా అంటే అరే చూడండి, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పక్కన పెట్టుకొని మంచిగా ఒక సాలిడ్ స్లీప్ వేసేయండి. 8 to 9 hours మంచిగా నిద్రపోండి. థర్డ్ ఇంకొక దాని గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బబ్లింగ్, ఓఎంఆర్ బబ్లింగ్. గుర్తుపెట్టుకోండి, నీట్ అనేది పెన్ అండ్ పేపర్ బేస్డ్. మీరు ఓఎంఆర్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి నీట్ ఎగ్జామ్ రాసింది. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి నార్మల్ ఆన్సర్ కీస్ వస్తాయి కదా, సో ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆన్సర్ కీ చెక్ చేసుకునింది. 640 to 650 మార్క్స్ వస్తున్నాయి, సీట్ పక్కాగా వస్తుంది అన్న ఆనందంలో ఉంది. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత తన మార్క్స్ చూస్తే 350sలో ఉన్నాయి. ఏంటి అని చూస్తే ఆ అమ్మాయి కరెక్ట్గా బబ్లింగ్ చేయలేదు. అంటే రౌండ్ ఉంటుంది కదా, రౌండ్ మొత్తం ఫిల్ అవ్వాలి, అప్పుడే మీకు ఆ బిట్ అనేది అటెంప్ట్ తీసుకుంటుంది కంప్యూటర్. కొంచెం మధ్యలో మీరు వదిలేశారనుకోండి, మొత్తం టోటల్గా ఆ రౌండ్ బబ్లింగ్ చేయకుండా ఎక్కడో ఒక చోట వదిలేశారనుకోండి, అది రికగ్నైజ్ చేయదు. ఆ అమ్మాయి బబ్లింగ్ ఇలా చేసి ఎన్నో బిట్స్ ఇలా చేసి సీట్ వస్తుంది అనుకున్న అమ్మాయి ఏం రాకుండా పోయింది. సో పేరెంట్స్ సార్ ఏమన్నా చెయ్యొచ్చా మనమని లాస్ట్ టైం వాళ్ళు అడుగుతున్నారు. మనం ఏం చెయ్యలేం. బబ్లింగ్ అనేది కరెక్ట్గా చేయాలి. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంతనో చదువుతాం, చదివిన తర్వాత ఎగ్జామ్ హాల్లో కూడా మంచిగా కరెక్ట్గా చేస్తాం. సో కరెక్ట్గా చేసిన తర్వాత మళ్ళీ బబ్లింగ్ చేస్తాం. ఈ బబ్లింగ్ అనేది లాస్ట్ ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, బబ్లింగ్ కూడా కరెక్ట్గా చేయాలి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, ఎగ్జామినేషన్ హాల్లో ఒక్క మిస్టేక్ కూడా మనం చేయకూడదు. ఒక్క మిస్టేక్ మనం చేసినా కూడా సో మనం కొంచెం వెనకల పడిపోతాం. సో ఏం మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మీరు ట్రై చేయాలి. ఓకే, అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఓఎంఆర్ బబ్లింగ్. ఒక్కసారి థింక్ చేయండి. తొందరపాటులో తొందరగా బబ్లింగ్ చేసుకుంటూ పోయి సరిగ్గా బబ్లింగ్ చేయకపోతే దానివల్ల మీకు సీట్ రాకపోతే ఎలా ఉంటుంది? అండ్ ఇంకోటి కూడా చెప్తాను, నేను నా నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎవ్రీ పేజ్, ఈ పేజ్ అయిపోయింది అనుకోండి, ఇలా 2 pages ఉంటాయి కదా, ఈ పేజ్ అయిపోయింది అనుకోండి, బబ్లింగ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లో అయితే నెక్స్ట్ పేజ్ బబ్లింగ్ చేయండి. పేజీకి నేను బబ్లింగ్ చేయమని మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కొద్దిమంది బబ్లింగ్ మిస్టేక్స్ కూడా చేస్తారు, పైనది కిందికి పైన కూడా చేస్తారు. చూడండి, మిస్టేక్ అనేది మనకు తెలియకుండానే చేసేదాన్ని మిస్టేక్ అంటాం. సో ఆ మిస్టేక్ జరగకుండా ఉండడానికి మనం కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. ఇవి ఆ ప్రికాషనరీ మెజర్స్. ఓకే, సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తారు నాకు తెలుసు. రాత్రింపగళ్ళు కష్టపడి ఉంటారు మీరు. ఆ రాత్రింపగళ్ళు కష్టపడింది
సో ఒక చిన్న మిస్టేక్ వల్ల పోకూడదు, పోదు ఇంకా. నేను చెప్పాను కదా, సో ఈ వీడియో మీరు చూసారు కదా, ఖచ్చితంగా కాన్షియస్గా ఉంటారు, కేర్ తీసుకుంటారు, మంచిగా రాస్తారు. ఓకేనా? సో మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. అండ్ వన్ థింగ్, మీరు ఎప్పుడన్నా కొంచెం లోగా ఫీల్ అయినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి. సో మీ పేరెంట్స్ మీకోసం ఎంతగానో కష్టపడి ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు అన్నీ దూరం చేసుకొని పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అన్నీ పక్కన పెట్టేసి కేవలం మీ మీద ఫోకస్డ్తో ఇంత దూరం మిమ్మల్ని తీసుకొని వచ్చి ఉంటారు. జస్ట్ వాళ్ళని మీరు మైండ్లో ఒక్కసారి అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఎంత మోటివేషన్ కావాలనుకుంటే అంత మోటివేషన్ మీకు వస్తుంది. సో డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు డూ యువర్ బెస్ట్. ఓకే? అండ్ మీకు మార్క్ టెస్టుల్లో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా పక్కన పెట్టేయండి. మార్క్ టెస్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ అనగానే ఆ ఫీల్ వస్తుంది అండ్ యు ఆర్ గోయింగ్ టు డూ యువర్ బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్. ఓకే? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, సో మీరందరూ మంచిగా ఎగ్జామ్ రాసి ఒక మంచి హ్యాపీ స్మైల్తో ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలి. ఒక మంచి హ్యాపీ స్మైల్తో ఎగ్జామ్ నుంచి బయటికి రావాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.